మీరేం చేస్తున్నారు? మంచి భార్యల్ని ఇచ్చాడు. భార్యలతో సఖ్యతగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? ఓయ్ నువ్వు నోరు మూసేయి, నేను చెప్పిందే వినాలని అంటున్నారా? భార్య అంటే ఎవరు అనుకున్నారు? సాటి అయిన సహాయం, సాటి, ఈక్వాలిటీ. దెర్ ఇస్ ఎ నో జెండర్ డిస్క్రిమినేషన్. లింగ భేదం లేదు, స్త్రీ పురుషుడు అనేమి లేదు. దేవుడు సమానత్వాన్ని ఇచ్చాడు కనుక మంచి భార్యని ఇచ్చినప్పుడు చక్కగా ఆ భార్యతో నువ్వు చక్కగా కాలం గడపాలి, భార్యతో చక్కగా ఉండాలి, చక్కగా మాట్లాడాలి. బయటికి వెళ్తేనేమో అందరితో మంచిగా మాట్లాడతావు, ఇంటికి వస్తేనేమో చిటుపట 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 నిప్పులో ఉప్పేసినట్టు. అది తగదు. దేవుడు నీకు మంచి భర్తనిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు. భర్తతో నువ్వు ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. ఇంటి పక్కన అన్నయ్యతో మంచిగా మాట్లాడతావు, అందరితో మంచిగా మాట్లాడతావు. భర్తతో ఎలా మాట్లాడతావు? చీదరించుకుంటావు. మంచిగా దేవుడు మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి బిడ్డలనిచ్చాడు. నీకు మంచి భర్తనిచ్చాడు. భర్తని మంచిగా మలుచుకొని భర్తతో మంచిగా మాట్లాడి భయము భక్తి నువ్వు వచ్చినట్లుగా ఆయన మందిరానికి వచ్చేటట్టుగా నువ్వు మాట్లాడాలి, మందిరానికి వచ్చేటట్లుగా చెయ్యాలి. మంచి భార్యనిచ్చాడు. నీతో పాటు నీ భార్య కూడా మందిరానికి రావాలి. నీతో పాటుగా నీ భార్య దేవుణ్ణి స్తుతించడానికి, దేవుడు ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి నీ భార్యతో కలిసి రావాలి.